తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ కాలంలో డబ్బుకు ఎంత విలువుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని సరైన పద్ధతుల్లో పొదుపు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రతి సగటు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ మధ్య కొన్ని బోగస్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి నిలువునా దోచేస్తున్నాయి. చాలా మంది తెలిసి అలాంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టి నిండా మునిగిన తర్వాత లబోదిబో అంటున్నారు. సురక్షిత పెట్టుబడి కోసం చూసేవారికి ఉన్న ఆప్షన్లలో పోస్టాఫీస్ పొదుపు పథకాలు ఉన్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాల వారు తమకు ఉన్న దాంట్లో కాస్త పొదుపు చేస్తే భవిష్యత్తులో తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలను అందిస్తోంది. ఇవి ప్రభుత్వ హామీతో పాటు ఆకర్షణీయమైన వడ్డీ కూడా అందిస్తాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. ఆ పథకాలంటే ఒకసారి చూద్దాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం ద్వారా 60 ఏళ్లకు పైబడిన వారు, పదవి విరమణ చేసిన వారు ఈ పథకం ద్వారా సురక్షితమైన లాభాలు పొందొచ్చు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా అధిక వడ్డీ పొందే అవకాశం ఉంది. ఈ వడ్డీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అందిస్తుంది. ఏటా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ అవుతుంది. ప్రస్తుతం 8.2% వడ్డీ లభిస్తోంది. ప్రజా భవిష్య నిధి. ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉండడంతో పాటు ఈఈఈ కేటగిరీలో పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలను అందిస్తోంది. ప్రతి సంవత్సరం 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్లో మరో ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడులపై చక్ర వడ్డీతో కూడా రాబడి లభిస్తుంది. ఈ స్కీమ్లో పీపీఎఫ్ ఖాతాకు కనీస కాల పరిమితి 15 ఏళ్లు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పొడిగించుకునే సౌకర్యం ఉంది. ఎంత దీర్ఘకాలం కొనసాగిస్తే అంత బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రతి నెల ఇన్కమ్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం కింద ప్రస్తుతం 7.4% వడ్డీ లభిస్తోంది. మనం చేసే పెట్టుబడికి 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఒకవేళ అప్పుడు అవసరం లేదు అనుకుంటే మరో 5 ఏళ్ల వరకు ఈ స్కీమ్ ని పొడిగించుకునే అవకాశం ఉంది. సింగిల్ అకౌంట్ పై 9 లక్షలు, జాయింట్ అకౌంట్ పై 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర. ఈ పథకం 10 ఏళ్లలో తమ పెట్టుబడి రెట్టింపు చేసుకోవాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. పన్ను ప్రయోజనాలు లేనప్పటికీ ఈ పథకంలో రిస్క్ ఉండదు. వార్షికంగా చక్రవడ్డీతో కలిపి 7.5% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వారికి 115 నెలల్లో అంటే 9 ఏళ్ల 5 నెలలకు డబ్బు రెట్టింపు అవుతుంది. సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఉద్దేశించింది. చక్రవడ్డీతో కలిపి వార్షికంగా 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే పెట్టుబడి పెట్టిన వారికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. వడ్డీ గానీ మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు. ఈ పథకం ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.